ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరుగుతున్నాయి. కింగ్ పిన్ లా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తోడల్లుడు చాణక్యను అరెస్టు చేశారు. ఆయన A8 గా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో వీరంతా పాత్రదారులు. సూత్రధారులు ఎవరో అందరికీ తెలుసు. వారిపై అభియోగాలు మోపాలన్నా, ప్రస్తుతం అరెస్టు చేస్తున్న వారిని బలంగా కేసులో ఉంచాలన్నా మనీ ట్రయల్ ముఖ్యం. ఆ డబ్బుల్ని, ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కీలకం. లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో, డబ్బులు ఎవరెవరికి చేరాయో సిఐడి ఇప్పటికే అన్ని వివరాలు రాబట్టింది. ఆధారాలతో సహా అన్ని అంశాలను రికార్డు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయిని స్వాధీనం చేసుకోలేదు. లిక్కర్ సొమ్ముతో వందల కోట్లు పెట్టి బంగారం కొన్నారు. అలాగే విదేశాలకు తరలించి అక్రమ పెట్టుబడుల రూపంలో వైట్ చేసి తిరిగి ఇండియాకు రప్పించారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ లింకులన్నీ తాడేపల్లి ప్యాలెస్ లోనే కనిపిస్తున్నాయి. భారతీ సిమెంట్స్ పూర్తి స్థాయి డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రతి నెల 60 కోట్ల రూపాయల నగదు అందేదని సిఐడి అధికారులు గుర్తించారు. ఆయన ఆ డబ్బును భారతీ సిమెంట్స్ పేరుతో వైట్ గా మార్చేసేవారని సిఐడి గుర్తించింది. అంటే ప్రజల రక్తం పీల్చిన సొమ్ములో కొంత భాగం భారతీ సిమెంట్స్ ద్వారా వైట్ లోకి వెళ్లాయన్నమాట. లిక్కర్ స్కామ్ లో వేల కోట్లను నగదు రూపంలో వసూలు చేశారు. దాన్ని వైట్ గా చేసేందుకు హవాలాకు పాల్పడ్డారు. తమ కంపెనీల ద్వారా కొంత చలామణికి తెచ్చారు. మరికొంత సొమ్ము విదేశాలకు తరలించి అక్కడ నుంచి రప్పించారు. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భారతీ సిమెంట్స్ తో పాటు ఈ లిక్కర్ సొమ్మును వైట్ గా చేసిన పెద్దిరెడ్డి కంపెనీలకు ఈడీ కేసులు చుట్టుకోవడం ఖాయమని అనుకోవచ్చు.